చిల్లీ పనీర్ అంటే బయట నుంచి ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు, పైగా ఎక్కువ నూనె కూడా అవసరం లేదు. ఈ రోజు మనం ఎయిర్ ఫ్రైయర్ లో నూనె లేకుండా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండే సూపర్ టేస్టీ చిల్లీ పనీర్ తయారు చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో చిన్న పనీర్ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు అందులో 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ కారం వేసేద్దాం. మూడు నుంచి 4 స్పూన్ల కార్న్ ఫ్లోర్ కూడా వేసేద్దాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుందాం. అవసరమైతే 1 స్పూన్ నీళ్లు చల్లి ప్రతి పన్నీర్ ముక్కకి కోటింగ్ పట్టేలా కలుపుకుందాం. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ తీసుకొని ఈ పన్నీర్ ముక్కలను ఒకదానిపై ఇంకోటి పడకుండా అమర్చుకుందాం. వన్ 180 degrees లో 15 నిమిషాల పాటు ఎయిర్ ఫ్రై చేసుకుందాం. మధ్యలో ఒకసారి బాస్కెట్ బయటకు తీసి పన్నీర్ ముక్కలను తిప్పుకొని మరొకసారి పెట్టుకుందాం. ఇలా చేస్తే అన్ని వైపులు సమంగా క్రిస్పీగా అవుతాయి. 15 నిమిషాల తర్వాత చూడండి, బయట గోల్డెన్ కలర్, లోపల సాఫ్ట్ గా ఉన్న పన్నీర్ రెడీగా ఉంటుంది. ఇప్పుడు చిల్లీ పన్నీర్ సాస్ తయారు చేద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకుందాం. నూనె వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకుందాం. తర్వాత క్యూబ్స్ గా కట్ చేసిన క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి హై ఫ్లేమ్ మీద 1 నుంచి 2 నిమిషాలు టాస్ చేసుకుందాం. అవి కొంచెం క్రంచీగా ఉంటే చిల్లీ పన్నీర్ ఇంకా బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్, కొద్దిగా వెనిగర్, కొద్దిగా సోయా సాస్ కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కార్న్ ఫ్లోర్ ని నీళ్ళలో కలిపి స్లరీలా తయారు చేసి పాన్ లో పోసుకుందాం. అవసరమైతే మరికొన్ని నీళ్లు కూడా వేసి కలుపుకుందాం. 2 నిమిషాల్లోనే సాస్ చక్కగా మరుగుతుంది. అదే మన చిల్లీ పనీర్ కి పర్ఫెక్ట్ కోటింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఎయిర్ ఫ్రై చేసుకున్న క్రిస్పీ పన్నీర్ ముక్కలు ఇందులో వేసి ప్రతి ముక్కకు సాస్ బాగా పట్టేలా నెమ్మదిగా కలుపుకుందాం. 1 నిమిషం మాత్రమే టాస్ చేస్తే చాలు. అంతే, రెస్టారెంట్ స్టైల్ నూనె చాలా తక్కువగా ఉపయోగించిన హెల్దీ చిల్లీ పన్నీర్ రెడీ. చూడడానికి ఎంత అందంగా ఉందో తినడానికి అంతకంటే టేస్టీగా ఉంటుంది. ఎయిర్ ఫ్రైయర్ లో చేయడం వల్ల ఎక్కువ నూనె అవసరం ఉండదు, రుచి మాత్రం అస్సలు తగ్గదు. హెల్దీగా తినాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ రెసిపీ.